ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు తక్కెలపల్లి రవీందర్రావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు మనతో స్టూడియో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఇండియా తెలంగాణ ఫస్ట్, ఇది ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఒక బ్రాండ్ పెంచే విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ నేపథ్యంలో నిన్న ఇంగ్లాండ్లోని వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆయన ఇండియా తెలంగాణ ఫస్ట్ అధికారంలో ఉన్నా లేకున్నా హైదరాబాద్ ఇమేజ్ని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని, ఇండియా యొక్క గొప్పదనాన్ని ఆయన చాటు చెబుతూనే ఉన్నారు. ఆ రకంగా ఒక ప్రతిష్టను పెంచే రకంగా వారి స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. రైట్, రవీంద్రరావు గారు, సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియా తెలంగాణ అధికారంలో ఉన్నా లేకున్నా, అధికారంతో సంబంధం లేకున్నా కూడా సొంత గడ్డపైన అభిమానంతో దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి ఆ విధానం ఎట్లా ఉంది? కేటీఆర్ గారి మాటల్లో ఉన్నటువంటి ఒక పరిణితి, తెలంగాణ బ్రాండ్ని, హైదరాబాద్ బ్రాండ్ని అధికారంతో సంబంధం లేకున్నా కూడా పెంచేటువంటి బాధ్యత ఎట్లా కనిపిస్తుంది? రాజేష్ గారు, మీకు డిబేట్లో పాల్గొంటున్న మిత్రులకు మరియు టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరన్నది వాస్తవం. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. కొత్తగా ఏర్పడిన కొద్ది నాళ్ళలోనే భారతదేశంలోనే అత్యధికంగా పంటలు పండించిన రాష్ట్రంగా, ఐటీ పరిశ్రమను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, శాంతి భద్రతల విషయంలో అగ్రగామిగా, హరితహారం విషయంలో క్లీన్ అండ్ గ్రీన్ రాష్ట్రంగా, తలసరి ఆదాయాన్ని అగ్రభాగాన నిలిపిన రాష్ట్రంగా, అనేక అంశాలకు సంబంధించి ఒక మోడల్ స్టేట్గా వేగవంతంగా జరిగిన తీరు ఖచ్చితంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అందున తెలుగు ప్రజలు, ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఉందో వారిని బాగా ఆకర్షించింది. పెట్టుబడులు పెట్టడానికి కావలసిన వాతావరణాన్ని ఇక్కడ అందించిన తీరు, ఏది పరిశ్రమలకు నీరు కానీ, విద్యుత్తు కానీ, ఆ భూమిని అందించడం కానీ, అనుమతులు కానీ, శాంతి భద్రతకు సంబంధించి కానీ వేగవంతంగా జరిగిన తీరు ఏదైతుందో చాలా ఇన్స్పైర్ చేసింది. దాంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా వారు వ్యవహరించిన తీరు, వేగవంతంగా తీసుకెళ్లిన విధానం ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలిచిందనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఆయన ఒక ఐకాన్ లాగా నిలిచిపోయారు. అందుకనే కేటీఆర్ గారు ఒక మంత్రి అనో లేకపోతే అధికారంలో ఉన్నారో అని లేరనేది కాదు, అక్కడ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా, అంటే అభివృద్ధికి ఒక సంకేతం లాగా, కేర్ ఆఫ్ లాగా ఆయన మాట తీరు కానీ, ప్రజెంటేషన్ కానీ, పరిజ్ఞానం కానీ, తర్వాత పోతే ఇన్వైట్ చేసే విధానం కానీ అవన్నీ కూడా ఆ రకంగా ఎస్టాబ్లిష్ అయిందనడంలో ఏ రకమైన సందేహం లేదు. కేటీఆర్ గారిని అందుకనే అక్కడ ప్రజలను కూడా వేలాది మందిగా స్వాగతించే విధానం, వారు రిసీవ్ చేసుకునే విధానం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అందుకనే కేటీఆర్ గారు వారి మాటలు అన్నారు, నేను అధికారంలో ఉన్నా లేకున్నా మీ ఆదరణ, మీ తీరు చూస్తుంటే తప్పనిసరిగా నాకు మనం వీటన్నిటికీ అతీతంగా పనిచేయాలి. మన ప్రాంతం ముఖ్యం, మన రాష్ట్రం ముఖ్యం, మన దేశం ముఖ్యం. దీన్ని అభివృద్ధి చేసుకోవడంలో భాగస్వామ్యం కావాలి. అధికారంలో ఉన్నామా లేమా అనేది దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మన జాతి కోసం మనం పాటుపడినట్లయితే, మన అభివృద్ధి కోసం మనం ఆలోచనలు చేసినట్లయితే, మన ప్రజలు, మన పిల్లలు దాంట్లో భాగస్వామ్యం అయితే, ఆ అభివృద్ధిలో మనం అగ్రభాగాన్ని నిలిస్తే దాన్ని మించినటువంటిది మరొకటి లేదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేటివి చాలా సహజం. ఆ సహజమైన విషయాన్ని తీవ్రంగా పట్టించుకోకుండా ఈ గడ్డ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడమే లక్ష్యంగా ఎంచుకోవాలని ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడం అనేది నిజంగా ప్రజాస్వామ్యయుతమైన భారతదేశంలో ఇది చాలా స్వాగతించాల్సిన అంశం. అందుకనే విపరీతమైన ఆదరణ, ఆ ప్రేమ వారి మాటల్లో, అక్కడ రిసీవ్ చేసుకునే ఆ ఎన్ఆర్ఐల విషయంలో మనకు కనిపిస్తారు. ఓకే రవీంద్ర గారు. విజయ్ గారు, అంటే అధికారంలో ఉన్నటువంటి సమయంలో, మంత్రిగా ఉన్నటువంటి సమయంలో దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి
సందర్భాలు, సాధించిన విజయాలు ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల ముందు ఎట్లా ఉన్నాయి. సో ఇవాళ అధికారంలో లేకపోవచ్చు, బట్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కాపాడేటువంటి బాధ్యత మాత్రం డెఫినెట్గా నాడు మంత్రిగా, ఒక మాజీ మంత్రిగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అవన్నీ కూడా ఎట్లా ప్రస్ఫుటిస్తూ ఉన్నాయి. అంటే ఇది తెలంగాణ మీద ప్రేమ ఎట్లుంటుంది, తెలంగాణకు సంబంధించి ఇది నా ప్రాంతము, ఇది నా ప్రజలు అనే ఒక భావం నాయకునికి ఉంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఏ రకంగా అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేయాలి, ఏ రకంగా మనం తెలంగాణ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే దోటే ఆ పరిజ్ఞానంతో ఆ అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలోనే, ఆ ప్రేమ ఉన్నటువంటి సమయంలోనే ఇట్లాంటి ఇన్స్పిరేషన్గా అవతల వాళ్ళని కన్విన్స్ చేసి తెలంగాణ గురించి గొప్పగా చెప్పేటువంటి అవకాశం ఆ నేర్పరితనం ఉన్నటువంటి నాయకునిగా మనం చూడాల్సినటువంటి. తెలంగాణలో చూసినట్లయితే ఈ స్థాయిలో ఒక అంతర్జాతీయ స్థాయిలో దాదాపు కేటీఆర్ గారు ఇప్పుడు మాట్లాడే అంతర్జాతీయ లీడర్ స్థాయిలోనే మాట్లాడినటువంటిది. ఈ స్థాయిలో తెలంగాణలో మరొకరు లేనటువంటి విషయం. నువ్వు ఇప్పుడు మన స్విట్జర్లాండ్ ముఖ్యమంత్రితో పోల్చుకున్నా, ముఖ్యమంత్రి గారు ఏ రకంగా కన్విన్స్ చేశారో అందరం చూసినటువంటిది. నవలపాలైనటువంటి విషయం కూడా ఉన్నది, అందరి ముందు నవలపాలైనటువంటి విషయం తెలంగాణకు సంబంధించినటువంటి. ఇప్పుడు ఈరోజు లండన్లో చూసినటువంటిది. అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ దాంట్లో కావచ్చు, సిఈఓలలో కావచ్చు, ఏ రకమైనటువంటి ఇమేజ్ ఉన్నది తెలంగాణ, కేటీఆర్కి ఏ రకమైన ఇమేజ్ ఉన్నది, దాని ద్వారా తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం అది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో లేకపోయినప్పటికీ ఏ రకంగా తెలంగాణని ఒక బ్రాండ్గా తెలంగాణని ఎక్స్పోజ్ అంతర్జాతీయ వేదికల మీద చేస్తుండ అనేది మనం చూడాల్సినటువంటి అంశం. ఎంత ప్రేమ తెలంగాణ మీద ఉంటే ఈ రకమైనట్టు మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీరు ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పడం, వాళ్ళని కన్విన్స్ చేయడం, దీన్ని ఇంకేమైనా ఇప్పుడు అక్కడ రీసెర్చ్ అండ్ వింగ్ చేసినారు వాళ్ళని, ఇప్పుడు అక్కడ ఓపెన్ చేసినటువంటి వాళ్ళని మీరు హైదరాబాద్కు రండి, హైదరాబాద్లో కూడా ఇట్లాంటి ఒక రీసెర్చ్కి సంబంధించినటువంటి సంస్థను పెట్టండి అని చెప్పడము మన తెలంగాణకు సంబంధించి. ఎందుకంటే కొట్లాడి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇది అనగదొక్కబడినటువంటి ప్రాంతము, అస్తిత్వంతో పోరాటం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి దీనికి సంబంధించినటువంటి కన్విన్స్ చేసి దీన్ని నిలబెట్టాలి, మరింత బ్రాండ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనే ఒక తపనతో కేటీఆర్ గారు మాట్లాడినటువంటి అంశాలు. తెలంగాణకు పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న రిలేషన్స్ కావచ్చు, ఇప్పుడు ఆ తర్వాత ఉన్నటువంటి దేశంలో కూడా చూసినా ఈ స్థాయిలో ఇంకొక లీడర్ ఒక దేశాన్ని ఎక్స్పోజ్ చేయాలన్నా, ఒక ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో కరెక్ట్గా నిలబెట్టాలన్నా, కన్విన్స్ చేయాలన్నా ఇట్లాంటి పరిజ్ఞానం ఉన్నటువంటి, ఇట్లాంటి నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకుడు అయితేనే నెక్స్ట్ లెవెల్కు ఏ ప్రాంతమైనా వెళ్తుంది. రైట్. ఇక ఇండియా తెలంగాణ ఫస్ట్ అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఇండియా ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అనేదే మా విధానము, అదే మా అభిమతం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సో తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చడం కోసం డెఫినెట్గా తన వంతు బాధ్యతగా తాను కూడా దోహదపడతానంటూ ఆయన చెప్పినటువంటి మాటను అందరూ కూడా కొనియాడుతున్నారు. బీఆర్ఎస్పై కుట్రలు సాగవు అంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి స్పష్టం చేశారు. సో రేపు తెలంగాణ భవన్ వేదికగా అద్భుతంగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రవీంద్రరావు గారు, రేపు తెలంగాణ భవన్లో చాలా అద్భుతంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపబోతుంది బీఆర్ఎస్ పార్టీ. అట్ ద సేమ్ టైం ఇవాళ అమెరికాలోని డల్లాస్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవంతో పాటుగా అక్కడ కూడా ఆవిర్భావ దినోత్సవాలు జరగబోతున్నాయి. సో ఈ ఉత్సవాలు ఇవన్నీ కూడా మరింతగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని ఎట్లా ఉత్సాహపూరితంగా వాతావరణం కల్పించబోతోంది. సో ఈ జూన్ 2 యొక్క ప్రాముఖ్యత ఇదంతా కూడా ఇప్పుడు ఎట్లా మనం గుర్తు చేసుకోవచ్చు. రవీంద్రరావు గారు, ఎస్ ఫ్రేమ్ ఫ్రీజ్ అయినట్టుగా ఉంది. ఎస్ విజయ్ గారు, ఇవాళ జూన్ 2 అనేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 11 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 2014 జూన్ 2కి, 2025 జూన్ 2కి. సో ఆ ఫలితాలు అదంతా కూడా మనం ఈ సందర్భంగా ఎట్లా గుర్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశం ముందు నిలబడేది 11 సంవత్సరాల కాలంలో. తెలంగాణ వాళ్ళంటే అంతకుముందు ఒక చిన్న చూపు ఉన్న సమైక్యాంధ్రలో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రాంతమన్నా, తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ సాంస్కృతికంగా ఉన్నటువంటి పండగలన్నా, భాష అన్నా ఒక రకమైనటువంటి చిన్న చూపు, ఒక ఆత్మనూన్యత భావంతో బతికే విధంగా ఈ 60 సంవత్సరాల పాలనలో కనిపించినటువంటిది. అప్పటి నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి భాష కాంచి మొదలు పెడితే ఇప్పుడు అభివృద్ధికి సంబంధించి భూమి వరకు, భాష కానించి భూమి వరకు ప్రతిదానికి వాల్యూ.
ప్రతిదానికి వాల్యుయేషన్ యాడ్ అయినటువంటిది. ప్రతి దాంట్లో ఇక్కడ అంతకుముందు తెలంగాణలో భూమి ఉంటే వేస్ట్ అనేటువంటి సిచ్యువేషన్ నుంచి తెలంగాణలో మనకు ఒక గజం భూమి ఉన్నా చాలు అనేటువంటి సిచ్యువేషన్లోకి మన తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు వెళ్ళటం జరిగింది. అంతేకాకుండా దేశానికి డబ్బులు ఇచ్చేటువంటి రాష్ట్రంగా ఎదిగింది. అంతకుముందు ఏమో ప్రతిసారి మాకెంత ఇస్తారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కడుక్కోవాలి కేంద్రం నుంచి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి పాలకుల నుంచి తెలంగాణకు ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు అని అడుక్కునేటువంటి, కరెంటు కానించి అడుక్కునేటువంటి సిచ్యువేషన్, ఆ నీళ్ళ కానించి అడుక్కునేటువంటి సిచ్యువేషన్, పూర్తి వివక్షత. కరెంటు కూడా శ్రీకాకుళం వాళ్ళకు ఒక తీరుగా ఇచ్చేవాళ్ళు, తెలంగాణ వాళ్ళకు ఒక తీరుగా సప్లై చేసేవాళ్ళు. ఈ రకమైనటువంటి వివక్షత నుంచి, ఈ రకమైనటువంటి సమస్యల నుంచి ఇవన్నీ బయటపడి పర్ క్యాపిటల్ విద్యుత్ వినియోగం కూడా ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 సిచ్యువేషన్లోకి రావడం జరిగింది. పంటలు పండించడంలోనూ, వరి ఉత్పత్తిలోనూ నెంబర్ 1 పొజిషన్కి రావడం జరిగింది. జిఎస్డిపి కూడా 16.5 లక్షల కోట్లకు జిఎస్డిపి పోయింది. తలసరి ఆదాయము 3.5 లక్షల రూపాయలకు పోయినటువంటిది. ఓవరాల్గా సంపద క్రియేషన్ జరిగింది. దాంతో ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా ఈ 11 సంవత్సరాలు తెలంగాణ అడుగులు ముందుకేయడం జరిగింది. ఈ రకంగా దీన్ని ఇప్పుడున్నటువంటి పాలకులు కావచ్చు, ఎవరైనా నెక్స్ట్ వచ్చేటువంటి పాలకులు కావచ్చు, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేటువంటి ప్రణాళికలు, సంపద క్రియేషన్ లాగా తీసుకెళ్ళాలి తప్ప ఈ రాష్ట్రం ఇక దివాలా తీసింది, ఈ రాష్ట్రం ఇక మొత్తం మళ్ళా ఆత్మన్యూన్యతా భావంలోకి వెళ్ళే విధంగా, ఈ రాష్ట్రంలో నీళ్లను దోపిడీ చేసేటువంటి విధంగా ఏ పాలకులు కూడా ఉండకూడదు అనేది ఉండాలి. ప్రజలు కూడా ఆ రకమైనటువంటి ఆలోచనే చేయాలి. మనం ఒక పాజిటివ్ దృక్పథంతో, ఒక రకమైనటువంటి అభ్యుదయ భావంతో నెక్స్ట్ ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఉన్నదాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయించుకోవాలి అనే యాంగిల్నే ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం అయితే ఉన్నది. రైట్ రవీంద్ర గారు, ఇవాళ బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ ఆ ఆవిర్భావమే ఇవాళ తెలంగాణ ఆవిర్భావానికి దారితీసింది, రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసింది. సో ఆనాడు అది లేకపోతే ఈనాడు తెలంగాణ రాష్ట్రమే లేనటువంటి పరిస్థితి. సో అటువంటి బీఆర్ఎస్ పైన కుట్రలు సాగవు అంటూ బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ అవుతుంది. సో కుట్రలు అనేవి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ లాంటి వాళ్ళని దాటుకొని నిలిచినటువంటి గొప్ప ఘనత నాటి కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ పార్టీదని చెప్తున్నారు. సో అట్ ద సేమ్ టైం అమెరికాలో డల్లాస్లో కూడా ఇవాళ జూన్ 2 ఆవిర్భావ దినోత్సవాలు, అట్ ద సేమ్ టైం పార్టీ రజతోత్సవం కూడా వైభవంగా నిర్వహించబోతుంది. సో ఈ వాతావరణం అంతా కూడా ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ కానీ నాడు టీఆర్ఎస్ పార్టీ కానీ మీరు అన్నట్టుగా రాజకీయాలలో కుట్రలు కుతంత్రాలు అనేటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక మహోద్యమ నేత 14 సంవత్సరాల ఉద్యమాన్ని నడిపిన తీరు, తర్వాత ఆ ఉద్యమ స్వరూపం ఏదైతుందో కేసీఆర్ గారిని చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళింది. అది ప్రాణ నష్టం తక్కువగా ఉండేలా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీల కన్సల్టేషన్ తోటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే నడిపిన విధానం, రాష్ట్రం సాధించుకున్న తీరు ఏదైతుందో అది భారతదేశ చరిత్రలో లిఖించదగ్గ విషయం. స్వాతంత్ర పోరాట తదనంతరం ఇంత అద్భుతమైనటువంటి పోరాట పటిమను ప్రదర్శించింది తెలంగాణ ఉద్యమమే. దానికి సారథ్యం వహించిన కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఏ రకంగానైతే విజయవంతం చెందారో 10 సంవత్సరాల పరిపాలన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏది వనరులని సమకూర్చుకోవడంలో తక్కువ కాలంలో, మనకి మొదటి టర్మ్ 4 ఏళ్లే ఉంది. 4 ఏళ్లలో మనం ఈ విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి చాలా ఎక్కువ సమయం పట్టింది. రెండో టర్మ్లో 2.5 ఏళ్ళు మనం కరోనా తోటి ఎదుర్కొన్నాం. అయినా కూడా ఈ తక్కువ సమయంలో జరిగిన అభివృద్ధి తీరు యావత్ భారతదేశంలోనే చాలా ఆశ్చర్యానికి, ఆ తర్వాత పోతే చాలా విషయాలని స్వయంగా చూడడానికి అవకాశం దొరికింది. పరిపాలన దక్షుడుగా కూడా కేసీఆర్ గారు విజయవంతమైన తీరును దేశ ప్రజలందరూ కూడా గమనించారు. అందుకనే పక్క రాష్ట్రాల ప్రజలు కూడా కేసీఆర్ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం అని చెప్పడం, దేశ రాజకీయాలలో కేసీఆర్ గారు లాంటి దూరదృష్టి నాయకుడు, వనరులని వేగవంతంగా సద్వినియోగం చేయగలిగే నాయకుడు, ఆ పరిపాలన మీద ఆ యొక్క కమాండింగ్ ఏదైతే ఉందో ఈ రకమైన నేత కావాలని కోరుకున్నారు. కానీ కుట్రలు కుతంత్రాలు అనేక, అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ చేసిన ఆరోపణలు, ఏది కుటుంబ పాలన, అవినీతి అని చేసిన దుష్ప్రచారాలు ఏవైతున్నాయో వాటిని ఆ తర్వాత వారు ప్రకటించిన అబద్ధపు
అనాలోచిత ఏదైతే మేనిఫెస్టో ఉందో 6 గ్యారెంటీలు 13 హామీలు 420 హామీలు వెల్లకిల పడిపోయి అప్పుల రాష్ట్రం అయిందని, మేము అమలు పరచలేకపోతున్నామని, ఆదాయం లేదని, శరీరాన్ని బోసుక తింటారా అని, మరి నన్ను ఏం చేయమంటారని ఈ దివాలా దిక్కు మాలిన మాటలు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో, ఎన్నికల ముందు ఏం మాట్లాడారో అవన్నీ చూసాం. అందుకనే కేసీఆర్ గారు లాంటి నేత నిజంగా మనం దూరం చేసుకున్నాం, మనం నష్టం చేసుకున్నాం. ఒక దశ అద్భుతంగా నడుస్తున్న రాష్ట్రం, అనేక రంగాల్లో దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని మనం దూరం చేసుకున్న అభివృద్ధిని అని. ఈ టర్మ్ కనుక గెలిస్తే విద్య వైద్య రంగాలను బాగా బలోపేతం చేయాలి, నాణ్యమైనటువంటి సర్వీసెస్ ఇవ్వాలి, దీనికి మంచి బడ్జెట్ కేటాయించాలని కేసీఆర్ గారు భావించారు. ఈ టర్మ్ లో మనం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ 5 హాస్పిటల్ నిర్మాణం మనం బ్రహ్మాండంగా చేసుకున్నాం. మన ఊరు మన బడి పథకం కూడా అద్భుతంగా ఉండే. యూనివర్సిటీలు కానీ, ఇంటర్మీడియట్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, ఇంజనీరింగ్ కళాశాల కానీ, మెడికల్ కళాశాల కానీ, ఇటు వైద్య రంగం కూడా అద్భుతంగా బలోపేతం అయ్యేది. ఇవాళ ఏమైంది, హాస్పిటల్ మొత్తం కూడా దిగజారిపోయినాయి, మెడిసిన్స్ లేవు, డాక్టర్లు పనిచేయడం లే. ఇవాళ పీచెమ్ముడు అనే పరిస్థితి ఇవాళ వైద్య విద్య రంగాల్లో ఉంది. అదే రకంగా పెన్షన్లు లేవు. ఇలా వడ్ల కొనుగోలు ఎంత దివాలా కొడతరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. కరెంట్ కూడా ఇబ్బంది ఉంది. కుంగిన 4 పిల్లలని సరిదిద్దడానికి మన మీద అపవాదు వేయడం కోసం 2 సంవత్సరాలుగా వారు చేస్తున్న నాంచివేత ధోరణి, రాజకీయ కుట్రలో భాగస్వామ్యం చేసిన విధానాన్ని ఇది తెలంగాణ రైతుల నడ్డి విరిచింది. రైతు భరోసా ఎట్లా ఇస్తామన్నారు, మరి వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్నారు, అది ఏమైంది? పెన్షన్లు ఏమైనాయి, పెద్ద మనుషులకు ఇచ్చినాయి, తులం బంగారం ఏమైంది, మహాలక్ష్మి 2500 ఏమైనాయి, ఇవన్నీ 100 రోజుల్లో చేస్తామన్నాయి. ఆ రకమైన వైఫల్యంతో కూడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇవాళ ప్రజలు చాలా కసిగా ఉన్నారు. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న కేసీఆర్ గారు అని అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. అందుకని ఈ సమయంలో కేంద్రంలో అధికారంలో బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ కమిషన్ల మీద కమిషన్లు వేస్తూ, ఇతోధికంగా కేంద్రం కూడా సహకరిస్తూ కేసీఆర్ గారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని, అనేక కేసులు పెట్టాలని, జైళ్లకు పంపాలని, అవినీతిమయంగా ఈ కుటుంబం ఉందని ముద్రించడం కోసం రోజువారీగా చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, మీడియాలో జరుపుతున్నటువంటి విష ప్రచారాలు, సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారాలు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే ప్రజల హృదయాల్లో గూడు కట్టుకొని ఉన్న కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు దూరం చేయడం కోసం వేగవంతంగా 2 పార్టీలు చేస్తున్న చర్యల్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. అందుకనే కేసీఆర్ గారి కుటుంబంలో కూడా చిచ్చు పెట్టడానికి వారు చేస్తున్న కుటిల ప్రయత్నం కూడా ప్రజలు సంయమనంతో అర్థం చేసుకోవాలి. అందుకనే 2014లో జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎంత వేడుకని, ఎంత ఆనందాన్ని, ఎంతటి గౌరవాన్ని, ప్రతిష్టను తెచ్చిపెట్టిందో ఆ సుదినాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రజలు కానీ, మన రాష్ట్రంలో కానీ, ప్రపంచ వ్యాప్తంగా కానీ ఒక వేడుకలాగా, పండుగలాగా అద్భుతంగా చేసుకోవడానికి గ్రామాల నుంచి అనేక వర్గాల ప్రజలు, అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి వారు మంచి వేడుకని చేసుకోవడం కోసం సన్నాహాలు, ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు చాలా అద్భుతమైనటువంటిగా పండుగ వాతావరణం మనం రేపు చూడబోతున్నాం. ఓకే రవీంద్ర గారు. సో బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఎటువంటి కుట్రలు చేసినా కూడా బీఆర్ఎస్ అంతా ఒక్కటే, కేసీఆర్ నాయకత్వమే బీఆర్ఎస్ పార్టీకి అండాదండా శ్రీరామ రక్షగా అని చెప్తున్నారు. కాళేశ్వరం పైన దుష్ప్రచారం చేసేది మూర్ఖులే అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రేపు తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన, కాళేశ్వరంలో జరిగినటువంటి ఒక ప్రయోజనం పైన, రైతులకు అందినటువంటి ఫలితాల గురించి, కాళేశ్వరం నిర్మాణము, తర్వాత కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు యొక్క గొప్పదనము, దాని ప్రాశస్త్యం గురించి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు అందించబోతున్నారు. రైట్ రవీంద్రరావు గారు, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఎంత ఒక బృహత్తర ప్రాజెక్టు, ఒక బౌలర్ద సాధక ప్రాజెక్టు యావత్ ప్రపంచమే గుర్తించిన పరిస్థితి. కానీ అటువంటి కాళేశ్వరం పైన ఇక్కడ పదే ఎందుకు దుష్ప్రచారం జరుగుతోంది, దాన్ని తిప్పికొట్టే విధంగా రేపు తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండబోతోంది. సో ఈ కాళేశ్వరాన్ని ఎందుకు పదే రాజకీయంగా ఎందుకు ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వం?
ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రాజేష్ గారు ఇంకా ప్రజలకి పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ రెండు రాజకీయ పార్టీలు చేస్తున్న దాడి కుంగిన పిల్లర్ల మీదే ఫోకస్ చేస్తున్నారు. మేడిగడ్డ అనేది మొత్తం ప్రాజెక్టులో చాలా చిన్న భాగం. మేడిగడ్డ బ్యారేజ్ మీద మనం ఇన్వెస్ట్ చేసింది 2,000 కోట్లు మాత్రమే. మేడిగడ్డ ఉన్నది, సుందిల్ల ఉన్నది, అన్నారం ఉన్నది, అలాగే అనేకమైనటువంటిగా లిఫ్టులు ఉన్నాయి. ఆ తర్వాత అనేక రిజర్వాయర్ల నిర్మాణం ఉన్నది, టన్నెళ్లతో కూడిన కెనాల్స్ ఉన్నాయి, ఓపెన్ గ్రావిటీ మీద ఉన్న కెనాల్స్ ఉన్నాయి. ఇవన్నీ రిజర్వాయర్లు, కాలువలు, బ్యారేజీలు. మనం అంతకుముందు ఇది పోచంపల్లి ఏదైతే ఉందో అది ఇన్కంప్లీటెడ్ ఉండే, ఆ ఇన్కంప్లీటెడ్ పూర్తి చేసుకున్నాం. మిడ్ మ్యానర్ కూడా ఇన్కంప్లీటెడ్ ఉండే, మిడ్ మ్యానర్ కూడా పూర్తి చేసుకున్నాం. దేశంలో ఎక్కడ లేని కృత్రిమ రిజర్వాయర్ 50 టీఎంసీల మల్లన్న సాగర్ మనం నిర్మించుకున్నాం. ఇక 10 టీఎంసీలు, 5 టీఎంసీలు, 15 టీఎంసీలు ఎన్నో రిజర్వాయర్లు నిర్మించుకున్నాం. ఇవన్నీ కలిపితేనే మనకి కాళేశ్వరం ప్రాజెక్టు కిందికి వస్తాయి. అవును, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి? హైదరాబాద్ మొత్తానికి తాగునీరు ఇవ్వడానికి, తర్వాత మొత్తం పరిశ్రమలకు ఇవ్వడానికి, యావత్ తెలంగాణకి తాగునీరు ఇవ్వడానికి, తర్వాత వ్యవసాయానికి పరిశ్రమలకి తాగునీరుకి ఇవ్వడానికి, మత్స్య పరిశ్రమ, యావత్ తెలంగాణలో ఉన్న 50,000 చెరువులని మనం మిషన్ కాకతీయ ద్వారా నిర్మించుకున్నాం. చెర్ల నిర్మాణం జరిగింది. వందలాది చెక్ డ్యాంల నిర్మాణం, వాగుల వంకల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం. అంటే కాలువల ద్వారా చెరువులకి అనుసంధానం చేసుకున్నాం. చెరువుల నుంచి చెక్ డ్యాంలకి మరి వాగులకి మనం రిలీజ్ చేసుకున్నాం. ఓవరాల్ గా భూగర్భం మీద మొత్తం కూడా గ్రావిటీ మీద నీరు ఉండేలా చేసుకుని భూగర్భ జలాలు పెంచుకున్నాం. ఎక్కడ కూడా చుక్క నీరు తాగడానికి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథ పెట్టుకున్నాం. మిషన్ భగీరథతో యావత్ రాష్ట్రాన్ని అనుసంధానం చేశాం. అంటే బహుళార్థకమైన ప్రాజెక్ట్ ఇది. ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు. ఇది యావత్ తెలంగాణలో ఉన్న పరిశ్రమలకి, మంచినీరుకి, వ్యవసాయానికి, ప్రతి మారుమూలకి. ఇటు కృష్ణా బేసిన్ కూడా మన రాష్ట్రంలో గోదావరి బేసిన్ చాలా తక్కువగా ఉంటది, బట్ నీరు గోదావరిలో ఎక్కువగా పోతుంది. కృష్ణా బేసిన్ చాలా ఎక్కువగా ఉంటది, కానీ కృష్ణా నదిలో నీరు మనకు తక్కువగా అందుబాటులో ఉంటది. కనుక గోదావరి బేసిన్ నీరుని కృష్ణా పరివాహక ప్రాంతం తీసుకురావడం కోసమే మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేవి పెట్టుకున్నాం. రైట్. అవి మన అదృష్టం కలిసి వచ్చి ఎక్కువ శాతం వర్షాలు పడడం వల్ల, మిషన్ కాకతీయ వల్ల చెరువుల నిర్మాణం జరిగింది కనుక, రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది కనుక, చెక్ డ్యాంల నిర్మించుకున్నాం కనుక, వాటి అన్నిట్లో స్టోర్ చేసుకొని మనం ఎక్కువగా మేడిగడ్డ నుంచి పంపింగ్ చేసుకునే అవసరం రాలే. కానీ చిన్న కష్టం వచ్చినా, నీరు ఇబ్బంది వచ్చినా, ప్రాణహిత ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టుని మనం రిజర్వ్ చేసుకొని, ఏది యావత్ గోదావరి అంతా రిజర్వ్ చేసుకొని, మేజర్ రిజర్వాయర్లు కూడా మనం రిజర్వ్ చేసుకొని యావత్ తెలంగాణకి అందించే వాళ్ళం. అవకాశం ఇవ్వకుండానే మనకు చాలా సార్లు ప్రకృతి సహకరించింది. అంత మాత్రాన ఈ ప్రాజెక్టు నిష్ప్రయోజనమని కుంగిన ఆ 4 పిల్లర్ల మీద విష ప్రచారం చేసి కాళేశ్వరం మొత్తమే తినేసిండ్రని చెప్పడం అనేది చాలా ఘోరం, అది నేరం కూడా. అందుకనే ప్రతి తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. కేసీఆర్ గారు, మనకు తెలుసు భవిష్యత్తులో ఈ భూమి ధరలు ఎంతగా పెరుగుతాయి అనేది, ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత ప్రాబ్లం ఉంటుంది అనేది కేసీఆర్ గారికి తెలుసు. అందుకనే వేగవంతంగా 50-100 సంవత్సరాలకి సరిపోయే నీటి నిల్వలు చేసుకునే విధంగా వారు ల్యాండ్ ఎక్వైరీ చేసి రిజర్వాయర్ల నిర్మాణం చేశారు. అంటే కేసీఆర్ గారు ఈ రోజుకి అవసరం పడేదని కాదు, ప్రకృతి ఎంత కన్నెర్ర చేసినా, ఎన్ని కష్టాలు వచ్చినా, వర్షం పడని పరిస్థితి ఎంత ఉన్నా కూడా ఈ దేశంలో ఈ ప్రాంతాలు ఎక్కడ నీటి చుక్కబడ్డా వాటిని రప్పించుకొని అన్ని ప్రాంతాలకి అనుసంధానం చేసే రీతిలో వారు వ్యవస్థ నిర్మించారు. అందుకనే ఆ నిధులని దూరదృష్టితోటి, లాంగ్ టర్మ్ విజన్ తోటి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఇవాళ దాహం వేస్తే చెంబుల గుక్క నీళ్ళు ఇద్దామని కేసీఆర్ గారు ఆలోచించలే. దాహమే కాదు, ఒక మనిషికి శాశ్వతంగా ఏం అవసరమో
దూరదృష్టితోటి అంత దూరంగా ప్లాన్ చేశారు. అందుకనే ఏకకాలంలో మౌలిక వసతుల మీద, వనరుల మీద దృష్టి పెట్టి వేగవంతంగా శాశ్వతంగా పరిష్కారం చేశారు. రైట్. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ పెన్షన్ ఇచ్చినామా లేదా, ఇవాళ ఉన్న పలంగా ఇల్లు ఇచ్చినామా లేదా, ఉన్న పలంగా ఏదో భూమి ఇచ్చినామా, ప్లాట్ ఇచ్చినామా లేదా, ఇవి కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ప్రజలకి, రైతులకు అందించగలిగారు కాళేశ్వరం ద్వారా. తలసరి ఆదాయం పెరగాలి, ఈ రాష్ట్రాలకి రెవెన్యూ పెరగాలి, పరిశ్రమలు రావాలి, ఐటీ రంగం పెరగాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందాలి. యావత్ రాష్ట్రం కనుక పరిపుష్టమైతే, దాంట్లో ప్రజల భాగస్వామ్యం అయితే ఈ రాష్ట్రమే పురోభివృద్ధిలో అగ్రగామిగా ఉంటుంది. రైట్. ఈ ఆలోచనతో కేసీఆర్ గారు పనిచేశారు. దాని ఫలితాలు కూడా మనం అందుకుంటున్న తరుణంలోనే ఈ ఎన్నికల్లో మన ఓటమి అనేది జరిగింది. రైట్. కనుక మరోసారి ప్రజలకు వివరంగా చెప్పాలని రేపు మనం తెలంగాణ భవన్లో పార్టీ క్యాడర్ కానీ ఇతరులు కానీ ప్రజెంటేషన్ ఇచ్చి ఇది ప్రజల్లోకి విస్తృత ప్రచారాలకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మన పార్టీ ఉంది. రైట్. ఓకే రవీంద్ర గారు. ఎస్ విజయ్ గారు, కాళేశ్వరం అనేది మరి అన్నట్టుగా ఒక అనేక ప్రాజెక్టులు, అనేక జలాశయాలు, వాటి మొత్తం సమాహారం. అటువంటి ప్రాజెక్టు పైన ఆ ప్రాజెక్టు యొక్క ప్రతిష్టను, ఆ స్థాయిని పెంచే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరించాలి. సరే, 1-2 పిల్లర్లు కుంగితే దాన్ని సర్దుబాటు చేసుకోవాలి, దాన్ని రిపేర్ చేయాలి. అట్లా కాకుండా దాన్ని కేవలం విమర్శలకే ఎందుకు ఎంచుకుంది? ఒకటి, తర్వాత కాళేశ్వరం కమిషన్ వేయడం కావచ్చు, కేసీఆర్ గారికి నోటీసులు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో కేవలం దీనిపైన దుష్ప్రచారం చేయాలి, ప్రజల్లో దీని పట్ల ఏదో ఉంది అని చూపించాలన్న ప్రయత్నమే ఎందుకు జరుగుతుంది? రేపు మరోసారి తెలంగాణ ప్రజలకి హరీష్ రావు గారు ఇవ్వబోతున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎంతవరకు ప్రజలకి స్పష్టత ఇస్తుంది అనుకోవచ్చు? అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కుట్ర కూడా చాలా ఉంది. ఇటు కాళేశ్వరాన్ని ఈ రకంగా ఒక నెగిటివ్గా చూపించి దాన్ని ఇక పనికిరాదు అనే విధంగా దాన్ని రిపేర్ చేయకుండా పెట్టేసి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే విధంగా బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవాలి, ఆ తర్వాత కావేరికి వైపు నీళ్ళు తీసుకుపోవాలి అనేది ప్రధానమైనటువంటి. గోదావరి జలాలను తెలంగాణకు పూర్తిగా వాడుకోకుండా ఒక రకమైనటువంటి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ కాళేశ్వరం మీద నిరంతరం దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వం వచ్చిన వెంటనే అట్లాంటిది ఏదైనా చిన్న కుంగినట్లయితే దాన్ని రిపేర్ చేసి వెంటనే ఇంకెక్కువ నీళ్ళు ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఒక ప్రభుత్వానికి ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉన్న, ఈ రాష్ట్రంలో నీళ్లు భవిష్యత్తులో ఎప్పటికీ ఉన్నటువంటి గోదావరి వాటర్ని బాగా వాడుకోవాలంటే అట్లాంటి ప్రణాళికలు రూపొందిస్తుంది. అట్లాంటి ప్రణాళికలు రూపొందించకుండా ఇంకా అదనంగా ఇంకో టీఎంసీని ఇంకెట్లా లాక్కోవాలనే విధంగా తీసుకోవాలనే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ కాళేశ్వరాన్ని కుంగినటువంటి ఆ 1-2 పిల్లర్లకు సంబంధించిన దాన్ని నిరంతరం చెప్తూ కాళేశ్వరం ఇక పనికిరాదు, కాళేశ్వరం లేదు అని. ఇందులో ఏంది చంద్రబాబు హస్తము, అదేవిధంగా మోడీ హస్తం ఎందుకున్నది, వాళ్ళకి ఎందుకు సహకరిస్తున్నది ఇక్కడ ప్రభుత్వము? వాళ్ళు ఉన్నటువంటి పోలవరం నుంచి బనకచెర్లకు అక్కడ ఒక దాదాపు కాళేశ్వరం టైప్ అన్నట్టు అన్ని ఎత్తిపోతల పథకాలు. వాళ్ళేమో ఇంకో కాళేశ్వరం నిర్మించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేంది ఇంకో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఆయన ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ లాగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును రూపొందించుకుంటున్నటువంటిది. దానికి మన ప్రభుత్వం, మనలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలకులు పూర్తిగా సహకరిస్తున్నారు. కేంద్రంలో కూడా ఇప్పుడు ఆయన చక్రం తిప్పుతున్నాడు. చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నోరు మూసుకొని ఉంటున్నది. ఇక్కడ బీజేపీ ఎంపీలు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే కేంద్రంలో ప్రభుత్వం ఉండదు కాబట్టి బీజేపీ ఎంపీలు అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కూడబలుక్కొని కాళేశ్వరాన్ని నెగిటివ్గా ప్రజల ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేటువంటి విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంటే కూడా ఏమాత్రం చూస్తూ చూడనట్టు ఊరుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ వీళ్లకు రెండు కాంగ్రెస్ బీజేపీ రెండు సైద్ధాంతికంగా కొట్లాడుకుంటున్నాయని చెప్తున్నప్పటికీ తెలంగాణ విషయంలో మాత్రం రెండు ఒక్క తీరుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో వెదిరి శ్రీరామ్ దగ్గర నుంచి మొదలు పెడితే లక్ష్మణ్ వరకు కావచ్చు, మోడీ నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు వరకు కూడా కావచ్చు, కాళేశ్వరంది ఇది పనికిరాని ప్రాజెక్టు. అసలు యాక్చువల్గా దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నీళ్లను ఉపయోగించుకోవాల్సినటువంటి భారతదేశానికి. అట్లాంటిది కాకుండా చిన్న చిన్న సమస్యలు వస్తే దాన్ని చేయకుండా వాళ్ళు మళ్ళీ ఇందులో కుట్రలో భాగం అన్నట్టు మొత్తం నీళ్ళని తెలంగాణని మళ్ళా
ఆ అభివృద్ధి పదంలో తీసుకురాకూడదు. వీళ్ళని మరింత ఒక అడుగు ముందుకు పోయినట్లయితే మా పరిస్థితి ఆగమవుతుంది. మళ్ళీ ఇక్కడ రాజకీయంగా అడుగు పెట్టాలని చంద్రబాబు నాయుడు కూడా ఒక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కానీ తద్వారా తెలంగాణ ప్రయోజనాలు సందర్భంలో దెబ్బతింటున్నాయి అన్నటువంటి దాన్ని చూడట్లేదా? సో అది మేము ఇది చేస్తాం. మళ్ళీ ఇంకో దానికో రకమైనటువంటి చెప్పడం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అసలు మన నీతి ఆయోగ్ల నిరసన చెప్పాల్సింది దీని మీదనే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పాల్సింది బనకచర్లకు సంబంధించినటువంటి అంశం మీదనే. అల్లరి చేసి తోపు చేసి ఆడ మొత్తం చేసి రావాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉండే. అది వదిలిపెట్టి మొత్తం ప్రధానమంత్రితోటి అక్కడ ఉన్నటువంటి మిగతాలతోటి ఫుల్ కలిసిపోయినట్టు చేసినటువంటిది. ఈ బనకచర్లని అడ్డుకోకపోతే మన గోదావరిలో ఉన్న హక్కు మొత్తం పోయేటువంటి ప్రమాదం ఉంది. అది పోగొట్టడానికే వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు మరి ఎందుకున్నారు? 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి మళ్ళీ వాళ్ళకి మేము రాష్ట్రంలో మేము మళ్ళీ వస్తాం అధికారంలోకి వచ్చేటువంటి వీళ్ళు నోరు ఎదగట్లేరు. ఉన్నటువంటి ముఖ్యమంత్రి తనకున్న కేసులు కావచ్చు, పార్టీ ఉన్నటువంటి రాహుల్ గాంధీకి వచ్చిన గ్యాప్ కావచ్చు, ఈ అన్నిటి నేపథ్యంలో మోడీకి దగ్గర కావాలి, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినాలనే నేపథ్యంతో కాళేశ్వరాన్ని పూర్తిగా పక్కన పడేసి ఆంధ్రప్రదేశ్ బనకచర్లకు పూర్తిగా సహకరించే కార్యక్రమము ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నది. తూతూ మంత్రంగా ఏదో వ్యతిరేకించాలని వ్యతిరేకిస్తున్నారు. ఒక స్టేట్మెంట్ కూడా, అది కూడా ఇతరుల వైపు ఆందోళనలు బాగా వచ్చినటువంటి నేపథ్యంలో అది ఇంకా బనకచర్లకేంది 80,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 40,000 కోట్ల రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. దానికి ఇక్కడ కిషన్ రెడ్డికి కానీ ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ వాళ్ళు కానీ బీజేపీకి సంబంధించి కనీసం అబ్జెక్షన్ చెప్పట్లేరు. మిగతా 40,000 కోట్ల రూపాయలు లోన్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తుంది. ఈ రకమైనటువంటి కుట్ర కాళేశ్వరం మీద ఎందుకు రకమైన కుట్ర అంటే, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి హక్కు వాటాను పూర్తిగా వాళ్ళు తనుకపోవటానికి కాళేశ్వరాన్ని మొత్తం మూతబడేపించి నీళ్ళనట్టు మల్పించేటువంటి వాళ్ళు చేస్తున్న కుట్రలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, 2 జాతీయ పార్టీల నాయకులు కుమ్మక్కైనట్టు కనిపిస్తుంది. రెడ్డిగా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణకు ఒక వరప్రదాయని, అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కావాలని విమర్శలు చేస్తున్నారు, కావాలని మేడిగడ్డను ఎండబెడుతూ తద్వారా ఆంధ్రప్రదేశ్కి అక్రమంగా గోదావరిని తరలించుకుపోయే ప్రయత్నం జరుగుతోంది. సో దానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అన్నటువంటి పరిస్థితి. మరోపక్క రేపు తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పూర్తి దాని పరిస్థితిని, దాని ప్రయోజనాన్ని, దాని నిర్మాణం జరిగినటువంటి తీరుని, అనేక లాభాల్ని ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది వాళ్ళ తెలంగాణకు వరప్రదాయానిగా ఉంది అనే విషయాన్ని రేపు మరోసారి తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. మళ్ళీ మందు బాధుడు మరోసారి ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 15% పెంచుకోవచ్చని ధరల నిర్ణయ కమిటీ ఆల్రెడీ సీఎం దగ్గరికి ఫైల్ కూడా చేరినటువంటి పరిస్థితి. రవీంద్రరావు గారు, ముఖ్యమైన రంగాలన్నీ కూడా వాటిని డెవలప్ చేయడం, వాటి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చుకోవడం అనేది చేయాలి. కానీ అట్లా కాకుండా కేవలం ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైనే ప్రభుత్వం ఆధారపడి ఈ రకంగా మందు మీద పెంచుకుంటూ మొత్తం పోతున్నటువంటి పరిస్థితి అన్నటువంటి అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా రాజేష్ గారు, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వాలు ఆధారపడి ఈ సంక్షేమ కార్యక్రమాలకి విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడం, చేపట్టడం అనేది అయితే ఆరోగ్యకరమైతే కాదు. ఈ పరిణామాన్ని ఎవరు చేసినా కూడా ఇది స్వాగతించకూడదు. ధరలు పెంచారు, నిజంగా ఇది వెన్ను వెచ్చడమే. ఒక పక్కన ప్రజల కష్టార్జితం, మనం ఊళ్ళలో చూస్తే ఎన్ని బెల్ట్ షాపులు, నేను వేమి వారిని అనేది చర్చ కాదు, కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా తప్పనిసరిగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ మీద విస్తృత స్థాయిలో దాన్ని పెంచుకుంటూ పోవడం, ఆదాయాన్ని ఏ మార్గం లేకుండా ఇదే మార్గాన్ని ఎంచుకోవడం అనేది గుల్ల చేయడమే. ఆర్థికంగా గుల్ల చేయడం, ఆరోగ్యంగా గుల్ల చేయడం. ఎన్ని శరీరాలు, ఎన్ని కుటుంబాలండి. రాజేష్ గారు, మన ఇద్దరిది మహబూబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాద్ జిల్లా. మనం చూస్తుంటాం మన ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు, ఎంతమంది చనిపోతారు. విపరీతమైన కుటుంబ, దానికోసం కంట్రోల్ చేస్తామనగానే మొత్తం ఆ బెల్ట్ షాపులు వచ్చినాయి. ఎంత ప్రైస్ అయినా వెచ్చించి ఇవాళ మందు మీద పెడుతున్నారు, తాగుడు మీద. ఈ తాగుడు మీద ఈ రకంగా ప్రజలు వెచ్చించడం అనేది, ఇంత కన్జ్యూమ్ చేయడం అనేది, ఇది అభివృద్ధికి గీటరాయి కాదు. దీన్ని ఎక్కడో కాడ ముగింపు ఇవ్వాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఏ ప్రభుత్వ విధానమైనా కొంతమేరకు ప్రొహిబిషన్ ఉండాలి.
రూపాయలు ప్రొహిబిట్ చేయలేకపోతుండొచ్చు కాక, కానీ పరిమితి అనేది ఉండాలి. ఆ పరిమితిని దాటడం అనేది సరైనది కాదు. దీనిని ఈ ప్రభుత్వం మరీ ధరలు పెంచి మరీ ప్రజల పైన ఆ భారం మోపడం అనేది ఇది అసలే శ్రేయస్కరంగా. సో ఇప్పటికే 2 సార్లు పెంచడం జరిగింది రవీంద్ర గారు, 2 సార్లు పెంచడం జరిగింది. మీరు అన్నట్టుగా చాలా విషయాలు మాట్లాడాను. అవును, అప్పుడు ఏంది బెల్ట్ షాపులు, ఏంది సారా, రాష్ట్రాన్ని సారా రాజ్యం చేస్తారని విచ్చలవిడిగా ప్రజలకి సందేశాన్ని ఇచ్చాడు. మరి ఇవాళ ఈయన చేస్తున్నది ఏంటి? ఇంకా నువ్వు పెంచి పోషిస్తున్నావు కదా, ఇంకా ఎక్కువ ఆధారపడుతున్నావు కదా. రెవెన్యూని పెంచుకోవడానికి మార్గాలు వెతుక్కోవాల్సింది పోయి ఎక్సైజ్ నే మార్గంగా ఎంచుకొని ఇవాళ ప్రజల గుల్ల చేయడంలో భాగస్వామ్యం అవుతున్నావు కదా. ఎన్నికల ముందు ఒక నీతి వాక్యాలు. ఇప్పుడు గుర్తు చేసుకున్నారు రవీంద్రరావు గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే గుడుంబా పైన మొత్తం ఉక్కుపాదం మోపినటువంటి విషయాన్ని కూడా ప్రజలు గుర్తు చేసుకున్నారు. వాయిస్ పోవట్లేదా? ఎస్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మొత్తం గుడుంబాన్ని నివారించేటువంటి ప్రయత్నం చాలా విజయవంతంగా చేయగలిగారనేటువంటి విషయాన్ని ఇవాళ గ్రామాల్లో ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎస్, మనం చాలా కఠినంగా వ్యవహరించాం. ఏది గుడుంబ అనేది ఏదైతే నల్ల బెల్లంతో మనం విభిన్న పద్ధతుల ద్వారా పెట్టేస్తారని మనం కంట్రోల్ చేసాం. దానివల్ల మన దగ్గర చావులు కూడా చాలా తగ్గిపోయినాయి. ముఖ్యంగా మహబూబాద్ జిల్లా, ములుగు జిల్లా, ఈ ఖమ్మంలోని కొంత ప్రాంతం అంతా కూడా విపరీతంగా కుటుంబ సామ్రాజ్యంగా ఉండే. ఉక్కుపాదం మోపి దానిని కంట్రోల్ చేయడం వల్ల మరణాల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ఆరోగ్యపరంగా కూడా ప్రజలు చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఆ విషయంలో ఖచ్చితంగా విజయం సాధించినాం. రైట్, మన ప్రభుత్వం అనడంలో ఏ రకమైన సందేహం లేదు. రైట్ విజయ్ గారు, అంటే వారు చెప్పినట్టుగా కేవలం దీనిపైనే ఆదాయం దండుకోవడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదనేది వారు చెప్తున్నటువంటి మాట. అయితే సరే, ఎట్లయినా ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ అనేది, ప్రజల బలహీనత కావచ్చు, కొంతమంది అలవాటు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ దాన్ని స్లైడ్గా కొంచెం ఏదో ధరలు అనేది ఉండదు. కానీ ఏకంగా 2 సార్లు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ కాలంలోనే 2 సార్లు ధరలు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి. ఇక ప్రజల నుంచి ఆదాయం దండుకోవడానికి ఇది ఒకటే మార్గంగా ఎంచుకుందా ఈ ప్రభుత్వం అనేది? ఇది 3వసారి పెంచడం అంటే మందుకు సంబంధించినటువంటిది ఎక్సైజ్ది ప్రజల రక్తాన్ని పీల్చడమే. ఇది ప్రజల రక్తాన్ని పీల్చడం ఎందుకంటున్నా అంటే, మీరు ప్రజల ఆదాయం పెరిగినప్పుడు ఇట్లాంటిది ఇది దాదాపు మందు అనేది, లిక్కర్ అనేది ఎంటర్టైన్మెంట్ లాగా ప్రజలు తీసుకుంటున్నటువంటిది. నువ్వు ప్రజల ఆదాయం పెరిగినప్పుడు నువ్వు దీనికి సంబంధించినటువంటి రేట్లు పెంచితే అది ఒక రకమైనటువంటి ఆదాయం కావచ్చు, ఓ రకమైనటువంటి ట్యాక్స్ లాగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజల ఆదాయం పెరగలేదు, మీరే చెప్తున్నారు. ప్రజల ఆదాయం పెరగలేదు, రాష్ట్ర ఆదాయము తగ్గిపోతుందంటే ప్రజల్లో ప్రొడక్షన్ తగ్గిపోయి కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్లనే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోతుంది. నువ్వు ప్రజల దగ్గర దాచుకున్నటువంటి డబ్బును కూడా ఇక ఎందుకంటే జనరల్ లిక్కర్కి అలవాటైనటువంటి వాళ్ళు కంపల్సరీ పెరిగినా తాగేటువంటి తీసుకునేటువంటి అవసరం తీసుకుంటారు. అటువంటి నేపథ్యంలో వాళ్ళు అంతో ఇంతో దాచిపెట్టుకున్నటువంటి సొమ్మును కూడా పీల్చి రక్తాన్ని తాగడం అన్నట్టు. ఇక రేపటి నుంచి ఇండ్లల్లో గొడవలు, పుస్తకాలతో భార్యలకు సంబంధించినటువంటిది, తల్లులకు సంబంధించినటువంటిది, వాళ్ళకు సంబంధించినట్టు కొట్టి వాళ్ళ మీద ఉన్న నగలు కూడా తీసుకుపోయి తాకట్టు పెట్టి తాగాలి. అన్ని వర్గాల వాళ్ళు సరే తీసుకుంటారు అలవాటు దాని ప్రకారం. కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మీరు అన్నట్టుగా చాలా తక్కువ పని చేసుకునే వాళ్ళు 3,000 కోట్లు అదనంగా 3,000 కోట్లు లాగాలని చూస్తున్నారు కదా. 3,000 కోట్లు లాగాలంటే ఇట్లా అడిక్ట్ అయిన వాళ్ళే కష్టంతో ఎందుకు ఆదాయం పెరుగుంటే ఏం కాదు. వానికి ఇప్పుడు రోజుకు కూలి 1,000 రూపాయల నుంచి మనకు 1,500 వస్తుంది అనుకో, వాడు నువ్వు పెంచినా ఖర్చు పెట్టుకుంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది. నువ్వు అది పెరుగుతలేదనేది మీరే చెప్తున్నారు కదా. బడ్జెట్లో చెప్పినా ఇంకే రకంగా చూసినా రాష్ట్ర ఆర్థికంగా పెరగటం లేదు అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఉన్నది ఏమైనా ఇక మందు కాదు, రక్తం తాగడమే. ఇక రక్తం నుంచి ప్రజలు అంటే దాచిపెట్టుకున్నటువంటి ప్రజలు అంతో ఇంతో పొదుపు చేసుకున్నటువంటి కష్టం చేసి దాచుకున్నటువంటి సొమ్మును కూడా మొత్తంగా తీసేసుకోవాలి అనే టార్గెట్ తోటి 3 సార్లు పెంచుతారు. ఎవరైనా ఒకసారి సంవత్సరానికి నువ్వు పెంచే అది పెంచుతున్నామంటే ఒకసారి 3 సార్లు పెంచేసరికి
ఇక అది మొత్తం విచ్ఛిన్నానికి దారితీసేటువంటిది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చేతులే. ఇక ఆ రోజే అయిపోయిందండి. ముఖ్యమంత్రి నన్ను కోసుకొని కూర వండుకొని తిన్న అన్న రోజే రాష్ట్రం పని అయిపోయినట్టు అర్థం చేసుకోవాలి ప్రజానికం, కానీ ఇంకెవరైనా అర్థం చేసుకొని ఈ రకమైనటువంటి ఇక రక్తాన్ని పీల్చుకునేటువంటి పని, స్ట్రా వేసి రక్తాన్ని పీల్చేటువంటి పని ప్రభుత్వం చేస్తుంది. ఇది ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకొని ఏ రకంగా తీర్పులు ఇస్తారో రేపు చూడాల్సినటువంటి. పూర్తి ప్రధాన ఆదాయ వనరుగా కేవలం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైనే ప్రభుత్వం ఆధారపడినటువంటి విమర్శలు వస్తున్నాయి. అనేక ముఖ్యమైన రంగాల్ని గాలికి వదిలేసి వాటిని స్ట్రెంథన్ చేసి అట్నుంచి ఆదాయాన్ని జనరేట్ చేసుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయకుండా ఇక ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని కేవలం మద్యం పైనే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైనే ఆదాయం రాబడి పెట్టుకోవాలని చూస్తున్నారు. దాని పట్ల సర్వత్రా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మనం వార్త చూస్తున్నాం, చుట్టూ గూఢచారులే ఉన్నారు. నెలలోనే 15 మంది ఇక్కడ అరెస్టు కాబడ్డారు. అంటే జాబితాలో యూట్యూబర్లు ఉన్నారు, జవాన్లు మొదలుకొని ఉద్యోగులు, విద్యార్థులందరూ కూడా పాకిస్తాన్ గూఢచారులుగా చాలామంది ఇక్కడ దేశంలో వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా ఆందోళనకరమైన వార్త కూడా చూస్తే, అట్ ద సేమ్ టైం వాయుసేనకు నష్టం నిజమే, మన యుద్ధ విమానాలు ఎన్ని కూలాయనే దానికంటే ఎందుకు కూలాయన్నదే ముఖ్యమంటూ ఆపరేషన్ సింధూర్ పైన సిడిఎస్ అనిల్ చౌహాన్ తన రియాక్షన్ వ్యక్తం చేశారు. రైట్ విజయ్ గారు, సో ఒక పక్క చుట్టూ గూఢచారులు ఉన్నారు, వాళ్ళని గుర్తించడంలో కూడా నిఘా ఎందుకు వైఫల్యం చెందుతుంది ఒకటైతే, అట్ ద సేమ్ టైం వాయుసేనకు నష్టం జరిగింది నిజమే అంటూ ఆయన అంగీకరించినటువంటి విషయం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి దాంట్లో మనం పాకిస్తాన్ మీద గెలిచినాం. గత 60 పుట్టిన కానించే మనం పాకిస్తాన్ మీద పై చేయి సాధిస్తున్నాం, పాకిస్తాన్ మీద విజయం సాధిస్తున్నటువంటిది అది ఉన్నటువంటిది. మీరు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏంటంటే జరిగింది ఏంది, ఆపరేషన్ సింధూర్ మీరు పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాలే. మీరు 21 టెర్రరిస్ట్ స్థావరాలను టార్గెట్ పెట్టుకొని 9టినే కొట్టిర్రు, మిగతా వాటిని ఎందుకు వదిలేసారు? అప్పుడు ఆపరేషన్ సింధూర్ అప్పుడు జరుగుతున్నది ఏంది, మన ఏ కూల్ లేదు, మనది అంతా సేఫ్గా ఉందనేది చెప్పారు సార్. అప్పటి వరకు సైనిక స్థైర్యం దెబ్బతినొద్దని చెప్పినటువంటిది. ఆ తర్వాత వాస్తవాలు చెప్పడానికి ఏంది, ఆ తర్వాత వాస్తవాలు బయట ఉన్నటువంటి ప్రజానికము, బయట ఉన్నటువంటి సోషల్ ప్రజలంతా మనకు కూడా ఇంత నష్టం జరిగింది, ఇంతమంది ప్రాణాలు పోయారంటే వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించడం. ఇప్పుడు వాయుసేనకు సంబంధించినటువంటి ఇన్ని కూలిపోయినాయి అనేది చెప్తున్నటువంటి తెలిసిపోతుంది. అది వాస్తవాలు చెప్పండి, ఎన్ని కూలినాయి అని అడగడమే కూడా పెద్ద తప్పైనట్టు భారతదేశంలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా చెప్పిండు కదా, ఎయిర్కి సంబంధించినటువంటి చీఫ్ అధిపతి కూడా మాకు సరైనటువంటి వస్తువులు అందట్లేవు, సరైనటువంటి విమానాలు మాకు ఒప్పందాల పేపర్ల వరకే అవుతున్నాయి తప్ప ఈ లిటరల్గా వచ్చేసరికి మాకు అన్నీ అందట్లేవు, మరి ఆ డబ్బులన్నీ ఎట్టిపోతున్నాయి అంటే భారతదేశ సైనిక సంబంధించినటువంటి స్థైర్యాన్ని ఎవరు దెబ్బతీస్తున్నారు? కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే ప్రస్తుతం దెబ్బతీస్తున్నట్టు కనిపిస్తుంది కదా. వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించకుండా, సరైనవి చేయకుండా, నువ్వు రఫేల్కి సంబంధించి ఇప్పుడు ఏంది కూలిపోయినాయి, రఫేల్ కూలిపోయినాయి అనేది, రఫేల్ అదో పెద్ద స్కామ్ అనేది పెద్ద చర్చ జరిగింది. ఉత్తగానే కాంట్రాక్ట్ ఇచ్చి వచ్చినాయి అనేది, మరి ఎట్లాంటి లోపం ఉన్నటువంటి రఫేల్స్ తీసుకున్నారా, ఎట్లాంటివి తీసుకున్నారు? పాకిస్తాన్ వాళ్ళు కూడా మన బ్రహ్మోస్ పై దాడి చేసినది రఫేల్ అనేది కూడా పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. రఫేల్ వల్ల జరిగిన ఉపయోగం ఏంది? 5-6 కూలిపోయినాయి అని అంటూ వస్తున్నటువంటిది. ఈ రాఫేల్కి సంబంధించినటువంటిది దాని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం కరప్షన్ జరగలేదు, మొత్తం ఇవాళ పుట్టిన కంపెనీకే మొత్తం 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చి తీసుకున్నటువంటిది రఫేల్కి సంబంధించినటువంటి. ఇవన్నీ బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గూఢచారులు, నువ్వు భారత ప్రభుత్వము పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి రాజకీయ నాయకులకు సంబంధించినది, ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేస్తున్నటువంటి 15,000 మంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము మరి ఇట్లాంటి గూఢచారుల విషయంలో ఏంటండి, మీరు రాయ్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఐబీ ఏం చేస్తుంది, మొత్తం భారతదేశం చుట్టూ శత్రు దేశాలను తయారు చేసి పెట్టింది ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము. అదేవిధంగా గూఢచారులను కూడా మీరు కనీసం పట్టుకోలేకపోతున్నారు. యూట్యూబర్లు 4 సార్లు పాకిస్తాన్కి పోయేస్తే ఎందుకు పోయొచ్చారు ఏంది అనేది కనీసం చూసుకోవాలి కదా. ఇవన్నీ చూసుకోకుండా ఏమాత్రం ఇప్పుడు పట్టుకుంటున్నాం 15 మందిని అంటే ఇన్నాళ్ళు ఏం చేసిరండి? యూట్యూబ్ వాడు పాకిస్తాన్కి ఎందుకు పోతుండు ఏంటి అనేది మీకు కనీసం పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు, వీసా ఇచ్చినప్పుడు, బార్డర్ దాటినప్పుడు మీరు ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉండే కదా. మీరు ఎంతసేపు దేశంలో ఉన్నటువంటి రాజకీయాలను పట్టించుకొని దేశ రక్షణను గాలికి వదిలేసినటువంటి వల్లనే ఈ ఫలితం వచ్చినటువంటి. అదేవిధంగా పేల్గాంలో కాల్చినటువంటి 4 ఇంతవరకు పట్టుకోలే కదా.
మీరు మళ్ళీ ఏం చెప్తున్నారు? నలుగురిని ఇంతవరకు పట్టుకోకుండా వాళ్ళు పారిపోయేటట్టు చేశారా ఏంటి? దాని గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవును, అవును. మీరు టెర్రరిస్ట్ కేంద్రాలు, ఇంకొకటి టెర్రరిస్ట్ కేంద్రాలను ధ్వంసం చేసినామంటే పేల్గాం సూత్రధారి నిన్న పాకిస్తాన్లో సభలో కనిపించిందని మళ్ళీ మీరే అంటారు. పేల్గాం మేము 9 టార్గెట్లు 21 పెట్టుకుంటే 9 వేలు చేసినాం, మొత్తం నేలమట్టం చేసినాం అంటే పేల్గాం సూత్రధారి బతికే ఉన్నాడు. మీరు చెప్పినట్టు పేల్గాం నలుగురు వచ్చి కాల్చిన వాళ్ళు బతికే ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ కాలే. మరి ఎక్కడైనట్టు ఏమైనట్టు? మీరు పెట్టుకున్న టెర్రరిస్టులు అంతా ఎట చచ్చిపోయారు? ఇది అన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత. దీన్ని మళ్ళీ రాజకీయంగా బీజేపీకి మోడీ ఉపయోగించుకుంటున్నారు. ఏడికి పోయినా ఈ సింధూర్ గురించి మాట్లాడుతూ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నదే సరైనటువంటిది కాదు. ఈ దేశాన్ని, సైనిక సామర్థ్యాన్ని, వాళ్ళని ఆత్మస్థైర్యాన్ని బీజేపీ వాళ్ళు కేంద్రమే దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుంది. రైట్ రవీంద్రరావు గారు, అంటే పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం మొత్తం దేశవ్యాప్తంగా అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసింది. అయితే చుట్టూ గూఢచారులే ఉన్నారు. దాదాపు పాకిస్తాన్కి ఇక్కడి నుంచే సమాచారం వెళ్తుంది. బయట ఉన్న వాళ్ళ తర్వాత సంగతి ముందు లోపల ఉన్నటువంటి గూఢచారులను కూడా పట్టుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతారు? భద్రతా వైఫల్యం, నిఘా వైఫల్యం ఎక్కడ కనిపిస్తోంది? ఇప్పుడు బిల్డప్ ఇచ్చిన దానికి తగినట్టుగా పని జరగకపోతే, ఫలితం లేకపోతే ఖచ్చితంగా మాట్లాడతారు కదా. మీరు ఎట్లా బిల్డప్ అంటే ఇక అది వస్తుందంటే మొత్తానికి దేశాన్ని రక్షించడానికి ఇక దేశభక్తుడు అనే రీతిలో ఆయన భుజస్కంధాల మీద వేసుకొని విస్తృతంగా రాజకీయ ప్రచారం తీసుకొని ఒక ఆరాధ్యమైనటువంటి తత్వాన్ని నింపడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి ఖచ్చితంగా ప్రజలు కూడా గమనిస్తారు కదా దీని దగ్గర ఫలితం ఉందా లేదా అని. టెర్రరిజం పైన అనుసరిస్తున్న విధానం కానీ, పాకిస్తాన్ కుట్రలను ఛేదించడంలో కానీ మన దేశం వైఫల్యం చెందుతుంది అనడానికి అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి. అనేకమైనటువంటి మీ 10 ఏళ్ళు, మీ 11 ఏళ్ల పాలనలో మీరు దాన్ని బూచిగా వాడుకోవడానికి, నిత్యం దాన్ని ఉంచడం కోసం ఏది గతంలో కూడా పాలకులు ఏది నక్సలిజం కానీ, ఇతర టెర్రరిజాలు కానీ అవి ఉండడం కోసం, రాజకీయంగా వాడుకోవడం కోసం ఎట్లనైతే పిచ్చి పోషించారో, ఈ రోజున ఈ టెర్రరిజం, పాకిస్తాన్తో వివాదం అనేది ఒక సెంటిమెంట్ గా ఎన్నికలు వస్తున్న సందర్భంలో కానీ, ప్రభుత్వం బలహీనమైనప్పుడు కానీ, ఇతర వివాదాలు ఇరుక్కున్నప్పుడు కానీ దీనిని ఈ రకంగా ఆసరా చేసుకొని వాడుకోవడం అనేది మొన్న జరిగిన దాడిని కవర్ చేసుకోవడం కోసం ఎంత వీరోచితమైన ప్రచారం అండి. ప్రజలు మొత్తం ఒక సైడ్ వచ్చి మోడీ గారు గో హెడ్ అని అంటే తుస్సు అన్నది కదా ట్రంప్ గారి ప్రకటనతో. అవును, ఏదంటే ట్రంప్ గారితో ప్రకటన వచ్చిందంటే నువ్వు మోకరిల్లినావంటే నీ బలహీనత ఎక్కడ ఉందనేది అర్థమవుతుంది కదా. ఏ టెర్రరిజం క్యాంపుల మీద చేసినావో, ఇవన్నీ తెలిసినాక ఏం చేసినావో, వాటికి సంబంధించి నీ నిఘా వ్యవస్థ ఎందుకు వైఫల్యం చెందిందో, ఇంతమంది టెర్రరిస్టులు, ఇంతమంది గూఢచారులు ఇంత బరిదెగించి మన దేశంలో పనిచేస్తుంటే మరి నీకు నిశ్చింతగా సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కట్టబెట్టి నిధులను విపరీతంగా మరి మిలిటరీ మీద, డిఫెన్స్ మీద కేటాయించుకుంటున్న సందర్భంలో మరి ఫలితం ఏంటండి? ఇది బేలతనం కాదా? ఇది వైఫల్యం కాదా? నవ్వుకుంటున్నారు మోడీ గారు. తలదించుకునే పరిస్థితి వాళ్ళ దేశానికి వచ్చింది. ఆ మాత్రం దేశం మీద ఈ రకమైన ప్రగల్భాలు పలకడం అనేది, మనం అమెరికా కబంధ హస్తాల్లో ఎంత కూరుకుపోయినాం అనేది ఇవాళ దేశ ప్రజలకు అర్థమైపోయింది. దీన్ని కవర్ చేసుకోవడం కోసం నిత్యం ఏదో మాటలు ఏవో చేయడం, ఇవాళ ప్రశ్నలు అందించడం తోటి, నిన్న మాట్లాడడం తోటి తేట తెల్లమైంది కదా. ఎన్ని కూల్చారో చెప్పినా అన్ని కాదు కానీ కూలినాయి అంటే ఎన్ని కూలినాయి, ఎంత నష్టం జరిగింది, ఎంతమంది, ఎన్ని టెర్రరిస్టు స్థావరాలు ఇంకా మిగిలి ఉన్నాయి. సంబరాలు చేసుకుంటున్నారు కదా దేశంలో. ఆ దేశంలో సో పాకిస్తానే విజయం సాధించినట్టుగా మీరు అన్నట్టుగా అక్కడే సంబరాలు జరుగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి అయినటువంటి వాళ్ళు అధికారులతోటి వేదికలే పంచుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ. చాలా నవ్వులప్పలైన మనం రాజేష్ గారు, వీళ్ళ డాంబికాలు, వీళ్ళ ప్రదర్శనలు ఎంత ఉవ్వెత్తులు. దేశం మొత్తం ఒకటైంది. రాజకీయ పార్టీలకు అతీతంగా మనం అందరం మద్దతు ఇచ్చాం, రోడ్ల మీదకి వచ్చి కొవ్వొత్తులు అర్పించాం. ఇలాంటి నరహంతకులని, ఇలాంటి పెంచి పోషిస్తున్న దేశాన్ని
ఉక్కు పదంతో మోపాడు అని చెప్పని మద్దతు ఇస్తే ఒక్క పొరలబడి దౌత్యం విఫలమయ్యి దాడుల్లో విఫలమయ్యి నీ బేలతనాన్ని చూసి సిగ్గు అనిపిస్తానులే. ఇంకా ఉల్టా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారా, దేశద్రోహం నువ్వు మాత్రం రాజకీయానికి వాడుకోవచ్చా, దీన్ని రైట్ సెంటిమెంట్ గా వాడుకోవచ్చా? మరి వైఫల్యం చెందినప్పుడు వాడుకున్నప్పుడు మీ మద్దతు ఇచ్చినా మాకు తెలిసింది రాజకీయంగా వాడుకుంటున్నావు, ఇది నీ ప్రయోజనం కోసం వాడుకుంటున్నావు తెలిసినా మేము మద్దతు ఇచ్చినాం. రైట్ ఎందుకోసం అంటే దేశ రక్షణ సంబంధించి ప్రజల ప్రాణానికి మించింది మరొకటి ఉండదు, దీన్ని రాజకీయంగా మనం చూడొద్దని మేమందరం నీకు మద్దతు ఇస్తే నువ్వు బొక్క బొర్ల పడిపోయినావు కదా, రైట్ ఓకే నీ చేత కానీ చెవలెంతనాను ప్రదర్శించుకున్నావు కదా, ఇప్పుడు కూడా మాట్లాడతా. రైట్ ఇసుగా ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అట్ ద సేమ్ టైం చుట్టూ ఉన్నటువంటి గూఢచారుల్ని పట్టుకోవడం కూడా నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ తక్కలపల్లి రవీంద్రరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఎస్ ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.